హాయ్ గైస్, ఈరోజు నేను చింత చిగురు పప్పు చేసుకున్నా. అది కొంచెం మీకు కూడా షేర్ చేస్తాను. ముందుగా మా బ్యాళ్ళు కొంచెం సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కాసింత పసుపు వేసుకున్నా, ఒక ఆనియన్ వేసుకున్నా, ఒక పెద్ద టమాటా కూడా యాడ్ చేసుకున్నా. చూడండి, చింత చిగురు రెడీగా కడిగి పెట్టుకున్నా. 2 చిన్న చిన్న టమాటాలు వేసుకున్నాలేండి. చిన్న చిన్నవి వేసేసుకొని తర్వాత చింత చిగురు వేసేసిన. దాంట్లో ఎండుమిర్చి వేసి చేసుకుంటాం కాబట్టి చింత చిగురు పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చితో చేసుకుంటే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. అందుకని ఎండుమిర్చి మావి కొంచెం కారంగా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఒక 4 వేసుకొని చింత చిగురు నేను ముందుగానే కడిగి పెట్టేసుకున్నా. రెడీగా వేసేసుకొని తగినన్ని నీళ్ళు వేసి ఒక 4 విజిల్స్ రానిచ్చుకున్నా. ఎందుకంటే చింత చిగురు కొంచెం పుల్లగా ఉంది కాబట్టి పప్పు ఉడకాలి కాబట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చుకొని తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నా. చూడండి, కుక్కర్ పెట్టేసి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత దించి ఇలా ఎనుపుకున్న. బాగా ఉడికిపోయినాయి పప్పు అంతా. కాసింత ఉప్పు వేసుకొని ఎనిపేసుకున్నా. పప్పు గుత్తితో ఎనిపేసి తర్వాత తిరవాతకని చెప్పేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకొని తిరవాత గింజలు అన్నీ వేసుకున్నా. ఒక ఆనియన్, కొంచెం సగం ఆనియన్ వేసుకున్నా. 2 తెల్లవాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పప్పు దాంట్లో వేసుకొని ఒక ఉడుకు అలా రానిచ్చే కనుక బాగుంటుందని చెప్పేసి ఉడికించుకున్నా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. చూడండి, చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉన్నింది. ఇలా అన్నంతో సర్వ్ చేసుకుంటే కనుక బాగా దండిగా కలుపుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చింత చిగురు దొరికితే కనుక చేసేసుకోండి.